హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బీరకాయ కర్రీ సులువుగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలను అయితే తీసుకున్నాను. చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బీరకాయలని కర్రీకి ప్రిపేర్ చేయడానికి ముందుగా పొట్టు తీసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం కూడా వలుచుకోవాలి. ఈ విధంగా క్లీన్గా తీసుకుంటేనే కూర టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా బీరకాయ పొట్టు కూడా కర్రీలాగా లేదా తొక్కులాగా చేసుకోవచ్చు. తర్వాత పీలప్ చేసిన బీరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ వీడియోలో. తర్వాత కర్రీకి సిద్ధం చేసుకోవడానికి ఆనియన్స్, అదేవిధంగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత తరిగిన బీరకాయ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత మందపాటి గిన్నెను తీసుకొని వేడి చేసిన తర్వాత అందులో ఆయిల్ తీసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, అదేవిధంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేయించాలి. చూడండి, ఇందులో ఇప్పుడు జీలకర్ర, అదేవిధంగా ఆవాలను యాడ్ చేస్తున్నాను. సో ముందుగా యాడ్ చేస్తే వెంటనే వేగిపోతాయి కదా, అందుకే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసినాక వేస్తున్నాను. కాస్త ఫ్రై చేసిన తర్వాత సరిపడా అల్లం పేస్ట్ని వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కలపాలి, లేదంటే అడుగంటుతుంది. సో అంతలా కలిసే విధంగా ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇందులో వాష్ చేసి పెట్టుకున్న కడిగిన ఈ బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. బీరకాయ ముక్కలను అన్నింటినీ కూడా యాడ్ చేసి తర్వాత కలపాలి. మొత్తం ఈ ఆనియన్స్, పచ్చిమిర్చితో పాటే ఈ బీరకాయ ముక్కలు కూడా ఫ్రై అవుతాయి, ఆవిరి పైన కుక్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోవాలి. సో కలిపిన తర్వాత చూడండి, ఇందులోనే కాస్త రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. దొడ్డుప్పుని ముక్కకి పడుతుంది. తర్వాత పదనంతా ఇగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా. సో ఇప్పుడు మూత పెడుతున్నా. ఇలా మూత పెడితే ఏమవుతుందంటే ఆవిరి పైన కుక్ అవుతుంది. తర్వాత కాసేపటికి చూడండి, ముక్క కాస్త మెత్తపడింది. ఇప్పుడు మూత పైనే కొన్ని వాటర్ పెట్టి ఉడికించాను. ఆ వాటర్ని అందులో పోస్తే వేడి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని బాగా మెత్తపడుతుంది. కాస్త బీరకాయ ఉడికిన తర్వాత ఈ టైంలోనే సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి, రుచికి తగినంత. ఎందుకంటే హాఫ్ కేజీ
బీరకాయలకి సరిపడా కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ ఫస్టే యాడ్ చేశాను, ఇక మళ్ళీ వేయను. ఆ తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్కి ఈ విధంగా కర్రీ ఉడుకుతూ కనిపించింది. మూత తీసి చూసి ధనియాల పొడి యాడ్ చేసుకోవడమే. ఇంతేనండి. ఈ తర్వాత ఇందులోనే కాస్త ఫ్రై అయ్యాక కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, కర్రీ ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని కర్రీని దింపుకోవడమే. చూసారుగా, చాలా సింపుల్గా, ఎలాంటి ఎక్స్ట్రా వస్తువులని కూడా యాడ్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకునే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సులువుగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు బీరకాయ కర్రీని. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ సులువుగా ఎలా చేయాలో చూపించాను కదా. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది రైస్లోకైనా లేదా చపాతీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని సీజన్స్లో దొరికే బీరకాయ కర్రీ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలు. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.